ఈ రాష్ట్రంలో ఈ కేంద్రపాలిత ప్రాంతంలో నివసించే ప్రజలు 4,48,000 మంది ఉన్నారు. కానీ అప్పట్లో పోర్చుగీస్ వారు సేవ చేసుకొని వదిలిపెట్టిపోయిన చర్చిలు కొన్ని ఉన్నాయి. పురాతనమైన చర్చిలు మీకు చూపిస్తాను. ఆ చర్చిలో ఇంకా కొనసాగులాగా అనేక మంది నశించిపోకుండా దేవుని కోసం బ్రతికేలాగున వీరందరూ మారు మనసు కలిగి దేవుని కోసం బ్రతికేలాగున వారికి రక్షణ కలుగులాగా మీరంతా ప్రార్థించండి. మేము ప్రార్థన చేసుకుంటూనే వచ్చాం, ప్రార్థన చేసాం, అనేక మంది కరపత్రికలు ఇచ్చాం. మీరైతే ప్రార్థన చేయండి మీరు కూడా, ఎందుకంటే ఎవ్వరూ నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మీరంతా ప్రార్థించండి. మంచి మంచి చర్చిలు ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ ప్లేస్. కానీ ఏం చేస్తాం, పోర్చుగీస్ వారు వెళ్ళిపోయారు భారతదేశాన్ని వదిలిపెట్టి. ఆ తర్వాత మన దేశంలో కలుపుకున్నారు, బాగానే ఉంది, కానీ సేవ ఆగిపోయింది. ఇంకెవరు అక్కడ సేవ అంతగా చేయట్లేదు. చూడండి, ఇదంతా కూడా అరేబియా మహాసముద్రం. అది మేము ఇప్పుడు బయలుదేరి ఇప్పుడు డియూలో ఉన్నాం. మేము ఇప్పుడు దమన్లోకి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి కూడా మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. రోజున ఒంటరినవుతానని నాకు తెలుసు, ఒంటరినవుతానని. సహవాసములోన పర్వత శిఖరముపై ఒంటరిగా నిలిచి పోవాలని తెలుసు. ఏదో ఒక రోజున దేహము విడచి రక్షణ పొందాలని నాకు తెలుసు. నీ సింహాసనము ఎదుట ఒంటరిగా నిలిచి పోవాలని నాకు బాగా తెలుసు. నన్ను ఒంటరిగా చేసిన వారందరా ఎదుట నన్ను నిర్దోషివని అంటావని తెలుసు. సాగుతూ మాట్లాడుతూ నీతో బ్రతకాలని తెలుసు. ఏదో ఒక రోజున ఒంటరినవుతానని నాకు తెలుసు, ఒంటరినవుతానని. సహవాసములోన పర్వత శిఖరముపై ఒంటరిగా నిలిచి పోవాలని తెలుసు.